2023ని ఏలిన శ్రీలీల ఈ ఏడాది రాబిన్ హుడ్ తో వచ్చింది. మాస్ జాతర రిలీజ్ కి రెడీ అవుతోంది. 2024లో జోరు చూపించిన మీనాక్షి సంక్రాంతికి వస్తున్నాం కాకుండా మరో మూవీ అనగనగా ఒక రాజు రిలీజ్ అవుతోంది. ఈ ఏడాది ఫ్లాప్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది. ఎలాగో చూద్దామా? భాగ్యశ్రీ విషయంలో పెర్ఫార్మెన్స్ ని గ్లామర్ డామినేట్ చేసింది. డెబ్యూ మూవీ డిజాస్టర్ అయినా ఆ బ్యూటీకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అభినయం అంతంత మాత్రంగానే ఉన్న స్కిన్ షోతో 3 ఆఫర్లు కొట్టేసింది. ఫ్లాప్ ముద్ర పడినా నాజూకు భామగా నెట్టుకొస్తోంది. మిస్టర్ బచ్చన్ తో భాగ్యశ్రీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ భాగ్యశ్రీపై పడలేదు. దుల్కర్ తో జతకడుతున్న కాంతా మూవీ ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ లో ఈ అమ్మడే హీరోయిన్. డబుల్ స్మార్ట్ తర్వాత రామ్ పోతినేని నటిస్తున్న మూవీలో సెలెక్ట్ అయింది. ఈ 3 సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అవుతున్నాయి. ముందుగా మే 30న కింగ్డమ్ తో అడుగు పెడుతోంది భాగ్యశ్రీ. ఫ్లాప్ హీరోయిన్ భాగ్యశ్రీకి ఆఫర్స్ ఇవ్వడానికి హీరోస్ వెంటపడుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోల పాలిట క్రేజీ భామగా మారింది. రామ్ భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారన్న కథనాలు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. ఇంతవరకు వీళ్ళిద్దరిలో ఒక్కరు కూడా ఈ లవ్ స్టోరీని ఖండించలేదు. మరి కింగ్డమ్ ప్రమోషన్ లో లవ్ టాపిక్ రాక మానదు. భాగ్యశ్రీ అప్పుడెలా స్పందిస్తుందో చూడాలి.